బాధలో ఉన్నవారికి మా ఛానల్ నుండి మీకు ఓ చిన్న మాట. మీరెందుకు బాధపడుతున్నారు? ఎవరినైనా మిస్ అయ్యారని ఉందా? కాల్ చేయండి. ఎవరినైనా కలవాలని ఉందా? వెళ్ళి కలవండి. లేకపోతే వాళ్ళనే ఆహ్వానించండి. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదా? అయితే మీ బాధని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీకు ఎవరినైనా ప్రశ్నించాలని ఉందా? వెంటనే వెళ్ళి అడిగేసేయండి. మీకు ఇష్టం లేని దాని గురించి చెప్పాలని ఉందా? వెంటనే వెళ్ళి చెప్పేయండి. మీకేమైనా కావాలి అంటే వెంటనే అడిగేయండి. వాళ్ళు తెస్తారో లేదో కానీ నీలో ఉన్న భయం మాత్రం పోతుంది. ఎవరినైనా ఇష్టపడుతున్నారా? వెంటనే వెళ్ళి చెప్పేయండి. మనకు ఉన్నది ఒకే ఒక జీవితం. దానిని వీలైనంత వరకు ఆనందంగా గడుపుదాం. జీవితం అనేది ఒక పెద్ద గ్రంథం లాంటిది. అందులో కొన్ని పేజీలు ఆనందంగాను, కొన్ని పేజీలు బాధగాను ఉంటాయి. కానీ తర్వాతి పేజీలో ఏముంటుందో అని భయంతో పేజీలు తిప్పడం మాత్రం ఆపొద్దు. ఎందుకంటే జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న ఒక చిన్న ఖాళీ మాత్రమే. ఈ చిన్న ఖాళీలో మీరు వీలైనంత వరకు సంతోషంగా ఉండండి. ఇతరులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. మా ఈ చిన్ని ఇన్స్పిరేషన్ స్పీచ్ మీకు నచ్చిందో లేదో కానీ ఒకరు గెలిచినప్పుడు మనం చెప్పే కంగ్రాట్స్ కంటే ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఇన్స్పిరేషన్ గొప్పది. మన ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలంటే నిదానంగా ఉన్నవాళ్ళు కూడా గెలవగలిగేలా ఉండాలి. జై హింద్.